నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంక్రాంతికి సొంతూళ్లకు బయలుదేరిన ప్రజలు, ప్రయాణికులతో బస్సులు రైళ్లు కిటకిట. ఓళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేలో రద్దీ, టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు. ఏపీలోని కాకినాడ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగి అనుమానాస్పద మృతి, తలలో 2 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు. రాజస్థాన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోన్న మీసాల రాయుడు, 38 అడుగుల మీసాలు పెంచిన గిరిధర్ వ్యాస్. నగరవాసులు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే వేలాది వాహనాలు రోడ్డెక్కడంతో పండుగ వాతావరణం ముందే సంతరించుకుంది. సంక్రాంతి పండుగను సొంత ఊరిలో నిర్వహించుకునేందుకు కుటుంబంతో కలిసి నగరవాసులు బయలుదేరారు. ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొత్తగూడెం వరకు నత్తనడకగా సాగుతున్నాయి. పలుచోట్ల స్థానిక వాహనాలు, పాదచారులు రోడ్డు దాటే ప్రదేశాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. వాహనాలు నిలిచిపోయి వందలాదిగా బారులు తీరుతున్నాయి. చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద టోల్ గేట్ వద్ద వాహనాలు కొద్ది సమయం నిరీక్షించాల్సి వస్తుంది. ఇది మినహా జాతీయ రహదారిపై వాహనాల ప్రయాణానికి అంతరాయం లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతోంది. వాహనాలు పెద్ద సంఖ్యలో రావడం వల్ల కొంత నిదానంగా ముందుకు కదులుతున్నాయి. జాతీయ రహదారిపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఔటర్పై టోల్ ఫీజులు వసూలు చేస్తూ ఉండటంతో భారీగా వాహనాలు నిలిచాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనదారుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇదంతా కూడా విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, గన్నవరం వైపు వందలాది కార్లతో సొంత ఊళ్ళకు తరలి వెళ్తున్నారో ఆ సంక్రాంతి సందడి వేరు, సంతోషం వేరు. ఇప్పుడైతే మనకి వాహనాల రద్దీ ఉదయం అయితే ఎక్కువ ఉంది, ఇప్పుడైతే క్రమంగా కాస్త తగ్గింది, మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. రేపు ఆదివారం కావడంతో హైదరాబాద్లో ఇంకా వాహనాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కీసర టోల్ ప్లాజా వద్ద వందలాది వాహనాలు వెళ్తున్నాయి. సొంతూళ్ళకి వెళ్తున్న ఆనందం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, గన్నవరం వైపు ఎక్కువగా వాహనాలు వెళ్తున్నాయి. ఉదయం 5 గంటల ప్రారంభం అయితే వీళ్ళంతా కూడా ఇప్పుడు చేరుకోవడానికి 5-6 గంటల తర్వాత ఇక్కడ చేరుకున్నారు. వస్తున్న 4 గంటల్లో చేరుకోవచ్చు, కానీ ట్రాఫిక్ మూలంగా టోల్ ప్లాజాల మధ్యలో ఉన్న టోల్ ప్లాజాల మూలంగా ఇదంతా కూడా గంటన్నర నుంచి 2 గంటల వరకు మధ్యలో ట్రాఫిక్లో చిక్కున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఫాస్టాగ్ ప్రక్రియ కావడంతో వేగంగానే 2 సెకండ్ల వ్యవధిలోనే బయటపడుతున్నారు. అదే మాన్యువల్ అయితే 30 సెకండ్ల నుంచి నిమిషం పాటు సమయం పట్టేది. ఫాస్టాగ్ కావడంతో ఈ రద్దీ అయితే మనకి తగ్గింది, కానీ వాహనాల సంఖ్య మాత్రం గత ఏడాది పోల్చి చూస్తే ఈ ఏడాది మాత్రం పెరిగింది. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతికి వెళ్తున్న సంతోషం అయితే వారి ముఖంలో కనిపిస్తుంది. హైదరాబాద్లో ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు సంక్రాంతికి సొంత ఊళ్ళకి వెళ్తున్నామన్న ఆనందం ప్రతి ఒక్కరిలోనే కానవస్తుంది. కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతుంది. రేపు ఆదివారం కావడంతో మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ట్రాఫిక్ రద్దీ పెరగడానికి మరొక కారణం ఉంది. నందిగాం వై జంక్షన్ వద్ద ఈ బైపాస్ నిర్మాణం జరుగుతుంది. అండర్ పాస్ నిర్మాణం జరగటం వల్ల అక్కడ అయితే వాహనాలు స్తంభించిపోతున్నాయి. కొన్ని వందల వాహనాలు కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఆ ప్రభావం అయితే కీసర టోల్ ప్లాజా మీద పడుతుంది. అందుకే ఇక్కడ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ వాహనాలు అయితే
కేసర్ టోల్ ప్లాజా వద్ద నెమ్మదిగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈసారి రాజమండ్రి, ఏలూరు, విజయవాడ వెళ్ళే వారికి ఒక శుభవార్త కూడా ఉంది. సంక్రాంతి వేళ ఈ వెస్ట్ బైపాస్ విజయవాడ దగ్గర గొల్లపూడి దగ్గర వెస్ట్ బైపాస్ అనేది నిన్నటి నుంచి ఓపెన్ చేశారు. దీనివల్ల వీళ్ళు విజయవాడ సిటీకి వెళ్లకుండానే నేరుగా బైపాస్ మీదే చిన్నవటిపల్లి, గన్నవరం దగ్గర చిన్నవటిపల్లి చేరుకోవచ్చు. 30 కిలోమీటర్ల ఆదా అవుతుంది. దీనివల్ల కూడా సమయం కూడా ఆదా అయ్యే అవకాశం ఉంది. చాలామంది కూడా ఇది మంచి పరిణామాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు అయితే క్రమంగా పెరుగుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ. అవుటర్ స్టూడియో. ధన్యవాదాలు సూర్యారావు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో పండుగ రద్దీ నెలకొంది. తాజా సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, సొంతూర్లకు వెళ్లేందుకు ఆంధ్ర ప్రజలు ఎక్కువగా క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోని ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఉండేటువంటి బస్టాండ్ల వద్ద నిన్నటి నుంచి అధికంగా రద్దీ అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి అటు అబ్దుల్లాపూర్ మెట్, అట్లాగే పంతంగి వరకు కూడా ఎక్కువగా వాహనాల రద్దీ కొనసాగుతుంది. వాహనాలు మెల్లమెల్లగా వెళ్తుండడంతో ట్రాఫిక్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి బస్సుల వద్ద కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా క్షేమంగా వాళ్ళని బస్సులు ఎక్కిస్తూ ఇక్కడ బస్సులకు సంబంధించి ఎటువంటి రద్దీ ఏర్పడకుండా మిగతా ప్రయాణికులకు, సొంతూలకు వెళ్లే వాళ్ళకి కాకుండా రోజువారీగా నగరంలో తిరిగే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అయితే చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ 2 రాష్ట్రాలు కూడా ఇప్పటికే ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ వాళ్ళ సొంతూలకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టాయి. అట్లాగే అటు రైల్వేకి సంబంధించి కూడా ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసి అదనపు రైళ్లు నడిపిస్తూ వాళ్ళని సొంతూలకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం పూర్తిగా ఇటు సూర్యాపేట కానీ, కోదాడు కానీ, అటు ఖమ్మం కానీ ఈ ఏరియాకి వెళ్ళే వాళ్ళు, అటు ఆంధ్రాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, అట్లాగే అమలాపురం ఈ ఏరియా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా విజయవాడ ప్రధాన కేంద్రంగా ఉన్నప్పుడు విజయవాడకు వెళ్ళే హైవే పైన తీవ్రమైనటువంటి ట్రాఫిక్ అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు చూపిస్తున్నారు. అట్లే ఇటు మొత్తంగా ఇప్పుడు హైదరాబాద్తో పాటు హైదరాబాద్లో ఉండేటువంటి గవర్నమెంట్ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా దాదాపుగా 16 బస్సులను ఇప్పటికే ఆర్టీఏ అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ నిబంధనలకు ఉల్లంఘించి హైదరాబాద్ నగరంలోకి రావడం లేదా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఉన్నటువంటి నిబంధనల్ని ఉల్లంఘించిన నేపథ్యంలో 16 బస్సులకైతే ఇప్పటికే ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఉదయం పెద్దంబర్పేట వద్ద తనిఖీలు నిర్వహించి 10 బస్సులను సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసొచ్చు చాలామంది ప్రయాణికులు అయితే బస్సుల కోసం ఇప్పటికీ అదనంగా బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా బస్సులో రద్దీ ఉండడంతో ఇక్కడ ప్రయాణికులు అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అట్లాగే ఇటు బస్సులే కాకుండా అటు ఖమ్మం అని విజయవాడ వెళ్లేందుకు నిత్యంగా క్యాబ్లు, కార్ల రూపంలో ఎక్కువగా వెళ్తూనే ఉంటాయి. వాటికి సంబంధించి కూడా దాదాపుగా 500 రూపాయలు ఉండేటువంటి ఫేర్ను కాస్త పెంచినట్టుగా ఇక్కడ వాళ్ళు ప్రయాణికులు చెప్తున్నారు. పండుగ సమయంలో తప్ప మిగతా సమయంలో మేము పెంచలేం కాబట్టి కొంత మేరకు పెంచినట్టుగా క్యాబ్ డ్రైవర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఎల్బీ నగర్ పరిసర ప్రాంతంలో ఎల్బీ నగర్ నుంచి అటు పెద్దంబర్పేట అక్కడ అట్లాగే పంతంగి టోల్గేట్ వరకు కూడా ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. సంక్రాంతికి సొంతోళ్లకు వెళ్లే వాహనాలతో రహదారులు రద్దీగా మారిపోయాయి. హైదరాబాద్, విజయవాడ రహదారిలో ప్రయాణికుల వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ ప్లాజాతో పాటు ఆ మార్గంలో వెళ్లే దారులు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ నియంత్రిస్తున్నామని చెబుతున్న ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డితో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. సంక్రాంతి నేపథ్యంలో వాహనాల రద్దీ లేకుండా కూడా ఇక్కడ ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి గారు అయితే ప్రత్యేక నివారణ చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ చౌటప్పులు, చిట్యాల, తర్వాత పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఇక్కడ వాహనాల రద్దీ లేకుండా చేశారు. మనతో పాటు డీసీపీ మల్లారెడ్డి గారు ఉన్నారని ఐడి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాహనాల రద్దీ అధికంగా ఉంది. అదేవిధంగా ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో హైదరాబాద్, విజయవాడ రహదారి పైన చౌటప్పల దగ్గర కూడా వాహనాలు అయితే రద్దీగా ఉంది. దీనికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్రయాణికుల యొక్క క్షేమమే మా రాచకొండ పోలీస్ బాధ్యత. గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ 2 ఏసీపీల ఆధ్వర్యంలో
ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. విత్ ఇన్ 1 minute లోపు వెహికల్ అనేది పంతంగి టోల్ ప్లాజాలో పాస్ కావాలనేది మా ఉద్దేశం. ఇప్పటి వరకు అలానే జరుగుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అరౌండ్ 50,000 వెహికల్స్ నిన్నటి నుంచి ఇక్కడ పాస్ అయినాయి. ఇక్కడ కొత్తగా స్పెషల్గా చేసింది ఏంటంటే 3 ways ఎక్స్ట్రా పెంచాము. దాంతోపాటు రీడర్ గన్స్ కూడా ఒక 4 ఏర్పాటు చేసినాము. అవసరం అనుకుంటే అవి ఇంకా అవసరం అనుకుంటే ఫోటో తీసి కూడా వెహికల్ ఫోటో తీసి తర్వాత అప్లోడ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంకా అవసరం అనుకుంటే ఇంకా 2 ఎక్స్ట్రా ఇంకా 2 ways కూడా ఇప్పుడు 11 నడుస్తున్నాయి. ఇంకా 2 కూడా పెంచే విధంగా ఏర్పాట్లు చేశాము. సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేయించాము. సో దానివల్ల ఎక్కడ కూడా ఒక వెహికల్ కూడా విత్ ఇన్ సెకండ్స్, కొన్ని అయితే మినిట్స్ లోపే 1 minute లోపే పాస్ అవుతున్నాయి. ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా ఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ 2 hours అవి కూడా ఈజీగా పాస్ అయ్యేటట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు చౌటప్పులు కావచ్చు, అదేవిధంగా తుఫ్రాన్పేట కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆ ఓపెనింగ్స్ వల్ల కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కొద్దిగా బాటసింగారం దగ్గర రోడ్ వర్క్ వలన కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. టూ వెహికల్స్ మాత్రమే పాస్ అని అవుతున్నాయి. సో అక్కడ కూడా ఇన్స్పెక్టర్ను పెట్టడం జరిగింది. తర్వాత నారాయణపూర్ క్లోజ్ చేయడం జరిగింది డివైడర్. దానివల్ల ఏంటంటే అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు, పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినాం. అదర్వైజ్ ట్రాఫిక్ హైవే ఆపాల్సి వచ్చేది కాబట్టి దాన్ని క్లోజ్ చేయడం చాలా మాకు అడ్వాంటేజ్ అయింది. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా యూటర్న్ తీసుకొని పోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోటల్స్ దగ్గర ఆపే వాళ్ళని కూడా బైక్ పెట్రోలింగ్తో అది క్లియర్ చేస్తున్నాము. ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే ముందుగా మీరు రీఛార్జ్ టోల్ ఫీ ఏదైతుందో మీరు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టాలి, బంపర్ టు బంపర్ పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వెహికల్ కండిషన్ కూడా బాగా ఉండేటట్టు చూసుకోండి. అందరికి కూడా హ్యాపీ జర్నీ రాచకొండ ట్రాఫిక్ పోలీస్ తరఫున తెలుపుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ హైవే పైన వెహికల్ రద్దీ ఎక్కువగా ఉంది. ఏదైనా దారి మళ్లింపు చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఏదైనా ట్రాఫిక్ డైవర్షన్ ఏమైనా ఇచ్చారు? ఎక్కడ దారి మళ్లింపు అవకాశం ఉండదు. ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి పంతంగి వరకు ఎలాంటి దారి మళ్లింపు వేసే లేవు. మేము కొద్దిగా విజ్ఞప్తి అంటే అడ్వైజరీ ఇచ్చాము. జస్ట్ ఎవరైనా మరి నార్త్ అన్న ఓఆర్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు, కుక్కట్పల్లి, కొంపల్లి, మేడ్చల్ నుంచి వచ్చేవాళ్ళు గట్కేసార్, భువనగిరి, తర్వాత రామన్నపేట, వలిగొండ ఆ రూట్లో చిట్యాలకు చేరుకుంటే సేమ్ డిస్టెన్స్ వస్తుంది, సేమ్ టైం. సో ఒకవేళ ఏమైనా ఇక్కడ జామ్ అయితే లేదు, కొద్దిగా ఓఆర్ఆర్ దగ్గర బంపర్ టు బంపర్ ఉంది, అది క్లియర్ అయిపోతుంది 1 hourలో. వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే గట్కేసార్లో దిగి మీరు వయా భువనగిరి, వలిగొండ, రామన్నపేట, చిట్యాల వెళ్తే కూడా మీకు సేమ్ డిస్టెన్స్ వస్తుంది. మేము అది అడ్వైజ్ చేస్తున్నాము. మీరు అది మీ ఇష్టం, అది వాళ్ళకే ప్రయాణికులకే విజ్ఞప్తి చేస్తున్నాం. వాహనదారులకి ఎలాంటి సూచనలు చేస్తారు? వాహనదారులు అంటే అదే వెహికల్ కండిషన్ ఒకటి చూసుకోండి, రీఛార్జ్ చేసుకోండి, సీట్లు పెట్టుకోండి, ఓవర్ స్పీడ్ వెళ్ళకండి, బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తంగా కూడా జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ లేకుండా కూడా ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పి ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, చౌటప్పల్. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పెద్దాంబరపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టి నిబంధనల విరుద్ధంగా తిరుగుతున్న 11 ప్రైవేట్ బస్సులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూర్, కన్యాకుమారి నుంచి హైదరాబాద్ వస్తున్న 11 బస్సులను అధికారులు పట్టుకున్నారు. ఏముంది లగేజ్ ఏమన్నా ఉందా? సంక్రాంతికి జనం ఊరిపాట పట్టారు. నేటి నుంచి వలస సెలవులు రావడంతో అందరూ తమ సొంత ఊర్లకు తరలుతున్నారు. పండగకు ఊర్లకు వెళ్లే వారితో మెట్రో రైళ్లలో రద్దీ కొనసాగుతుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్బీ నగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మియాపూర్, రాయదుర్గం, జేఎన్టీయూ, అమీర్పేట, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, ఉప్పల్ తదితర స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. अगला स्टेशन अमीर
సంక్రాంతికి సొంతోళ్లకు వస్తున్న వారితో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ వద్ద రద్దీ నెలకొంది. జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్లే కార్లు, ఇతర వాహనాలతో ట్రాఫిక్ స్తంభించిపోతుంది. వై జంక్షన్ వద్ద వంతెన నిర్మాణం, అనుబంధ సర్వీస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఫలితంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వారితో దారి రద్దీగా మారింది. రోడ్డు నిర్మాణ పనుల వల్ల వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రాష్ట్రంలో చైనా మాంజాను నిషేధించిన కొందరు వినియోగిస్తూ ఉండడంతో ప్రమాదాలకు కారణమవుతోంది. మేడ్చల్ జిల్లా బోగారంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో పిల్లలకు పతంగుల పండుగ నిర్వహించింది. పతంగులు ఎగరేసేందుకు మాంజా దారాన్ని వాడగా రోడ్డుపై వెళుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి ముక్కుకు తగిలి గాయమైంది. స్థానికులు ప్రథమ చికిత్స చేయించారు. పిల్లలకు మాంజా ఇచ్చి ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేని కట్టడాలను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. పోలీస్ బందోబస్తు మధ్య పోచమ్మ మైదానం వద్ద ఉన్న దుకాణాలను ఖాళీ చేయించి టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. చిరు వ్యాపారులు జేసీబీ యంత్రానికి అడ్డుపడి దుకాణాలను కూల్చివేయొద్దంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డున పడేయడం తగదని, ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి కూల్చివేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్లో విద్యుత్ ఆఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. కనకం నాగయ్య 2 ఏళ్ల నుంచి బొక్కల ఇంద్రసేనారెడ్డి వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. రోజులాగే పొలం దగ్గరికి మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. మోటారు దగ్గర కరెంట్ వైర్ తెగి ఉండటంతో ప్రమాదవశాత్తు నాగయ్య కుడికాలికి తగిలి విద్యుత్ ఆఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నాగయ్య కుమారుడు గోపి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం చేయడం లేదని శుక్రవారం అర్ధరాత్రి రోగి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఫిట్స్ సమస్యతో తన సోదరి మధ్యాహ్నం ఆసుపత్రికి రాగా అర్ధరాత్రి అయినా సిటీ స్కానింగ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో గేటు బయట ఉండి పోవాల్సి వచ్చిందని వాపోయారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే అనుచరులు చొరవ తీసుకుని రోగిని ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వచ్చి ఎక్కడికి ఇట్లా పిలిచిలేస్తుందని చెప్తే పోయినా 2 గంటలకు పోయినా సిటీ స్కానింగ్ రాసిస్తే ఏమి ఉడుతున్నది పిస చేస్తున్నది అని రూమ్లోకి వచ్చి వీడికి తీసుకొస్తే మేము ఆడపోయి మళ్ళీ 4 గంటలకు అడుగున్నాం. 4 గంటల నుంచి అన్ని ఆడనే కూర్చున్నాం గేట్ దగ్గర, పెద్ద గేట్ దగ్గర. వచ్చేటప్పుడు ఏమో ఇప్పుడు భుజాలు స్ట్రెచ్చర్లు కూడా లేవు. మళ్ళీ రీజాయినింగ్ చేస్తే స్ట్రెచ్చర్లు లేకుండా వాట్ బై లేకుండా ఏం లేవు. నేనే భుజాల మీద ఈడబెట్టి. కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో 2 మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. క్షతగాతులను తుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అది మారుమూల పల్లెటూరు. చుట్టూ ఎత్తైన గుట్టలు, ఎటు చూసిన రాళ్లు, రప్పలతో కూడిన భూములే. కూలీ నాలీ చేసుకుంటూ బతకడం తప్ప మరో ఉపాధి లేదు. అయితే కలెక్టర్లు ఇచ్చిన ప్రోత్సాహం అక్కడి ప్రజల జీవితాలను మార్చేసింది. రాళ్లు, రప్పలతో కూడిన భూములను చదును చేసుకున్నారు. పంటల సాగుకు అనువుగా మార్చుకున్నారు. కూలీలు రైతులుగా మారి పడావు భూములను పచ్చని పొలాలుగా మార్చి రత్నాలు పండిస్తున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఉడ్మాల్గిద్ద గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గ్రామస్తులకు ఆ కలెక్టర్లు అందించిన ప్రోత్సాహంతో మొత్తం 217 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారు. అప్పటి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ చుట్టూ రాళ్లు, రప్పలతో కూడిన ఎత్తైన గుట్టలను చదును చేసి సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నుంచి 1 ఎకరానికి 17,000 రూపాయలను మంజూరు చేశారు. రైతు వాటాగా 3,000 పెట్టుకోవాలని సూచించారు. పంటలు పండించేందుకు అవసరమైన బోర్లు, విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామస్తులు వలసలు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ పంటలు పండిస్తూ హాయిగా గడుపుతున్నారు. జిల్లాల విభజన తర్వాత నారాయణపేట జిల్లా కలెక్టర్గా వచ్చిన దాసరి హరిచందనను గ్రామ రైతులు కలవడంతో 2వ విడతలో నిధులు మంజూరు చేశారు. దీంతో మరో 80 ఎకరాలను చదును చేసుకుని సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. సాగునీటి కోసం బోర్లు వేసుకుని పెసర, వేరుశెనగ, కూరగాయలు, వరి, పత్తి పంటలు పండిస్తున్నారు. హరిచందన బదిలీతో కలెక్టర్గా వచ్చిన కోయ శ్రీహర్ష ఉడ్మల్గిద్ద రైతులకు 3వ విడత కింద నిధులు మంజూరు చేయడంతో మరో 40 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఉపాధి లేక ముంబై, పుణె, హైదరాబాద్, నాసిక్, సోలాపూర్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడంతో రాళ్ల భూమిలో ధాన్యపు రాసులను పండిస్తున్నారు. నిధులిస్తే మరో 100 ఎకరాలు సిద్ధం చేసుకుని సాగు చేసుకుంటామని ఆ గ్రామ రైతులు కోరుతున్నారు. 3 ఎకరాలన్నర భూమి ఉంది. అది అసైన్డ్ భూమి. అందులో నాకు దాదాపు ఒక 2 ఎకరాల వరకు సాగు ఉంది. మిగతాది అట్లనే గుట్ట ప్రాంతంగా ఉంది. అది దాన్ని కూడా అట్లనే చేస్తున్నాము. పూర్తిగా ఇది లేకుండా కొంచెం సాగులో లేదు కాబట్టి దానికి కూడా మాకు నిధులిస్తే నిధులిచ్చి సహకరిస్తే బాగుంటది. ఇంకా ఇంకోటి మాకు పొలానికి వచ్చే దారి కూడా కొంచెం సరిగ్గా లేదు. ఆ దానికి కూడా కొంచెం నిధులిచ్చి ఆ దాన్ని కూడా మాకు సాగులోకి తెచ్చి అంటే ఆ దారిని కూడా కొంచెం వెడల్పు చేస్తే కొంచెం దానికి నిధులిచ్చి సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మా అటువంటి రైతులకు కూడా గవర్నమెంట్ సహకారం అందించి మా సంఘం ద్వారా అందించి ఇంకా మిగతా భూములు కూడా చదువు చేయడానికి అందించి ఇంకా మా అటువంటి వాళ్ళకు కూడా బోర్లు కూడా వేయించి మాకు బోర్లు వేయించిండ్రు, తెరువు చేయించిండ్రు. ఇట్లాంటివి ఎన్నో మాకు ఆ సంఘం ద్వారా గవర్నమెంట్ మాకు సహకారం అందించింది. ఆ సంఘానికి మాకు సహకారం అందించినటువంటి కలెక్టర్ అటువంటి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా మాకు కూడా మా పేదలు కూడా మద్దతు సహకరించి మా అటువంటి పేదలు కూడా మద్దతుగా ఉండాలని కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంకా ఎంత సాగైందో అంతకే ఎక్కువ ఉంది సాగు రానికి. అయితే మేము రైతులం బాగుపడాలి, బతకాలి, వలస పోరాదు అంటే మళ్ళొక విడత కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అయితే ఇప్పుడు వేసిన పంటలలో ఓమ గాని, పల్లి గాని, అలసంద గాని, పత్తి గాని, ఎర్రశనగ గాని ఇన్ని పంటలు కూడా పెసర, మంచిజొన్న మొత్తం పండించుకుంటున్నాం. అయితే ప్రభుత్వం దృష్టికి మళ్ళా కొనబోతున్నాము. ప్రభుత్వం కూడా మళ్ళొకసారి ఇస్తే ఇంకా బాగుపడతాము. సర్కారు సహకారం అందిస్తే మరిన్ని భూములను అందుబాటులోకి తెచ్చి వ్యవసాయం చేస్తామని రైతులు చెబుతున్నారు. పంజాబ్లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎమ్మెల్యే గోగికి శుక్రవారం అర్ధరాత్రి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన తలలో 2 బుల్లెట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలితే 2 బుల్లెట్లు ఎందుకు దూసుకెళ్తాయని అనుమానాలున్నాయి. అది ప్రమాదమా, హత్య లేదా ఆత్మహత్య అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 2022లో ఆప్లో చేరిన గోగి లూథియానా నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సావర్కర్ పరువు నష్టం కేసులో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పూణేలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్ గాంధీ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతానికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. 2023లో లండన్లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న రాహుల్ హిందుత్వ సిద్ధాంతకర్త వీడి సావర్కర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్నేహితులతో కలిసి ఓ ముస్లిం యువకుడిని చితకబాది ఆనందించానని స్వయంగా సావర్కర్ తన పుస్తకంలో రాసుకున్నారని రాహుల్ ఆరోపించారు. అది పూర్తిగా అవాస్తవమని, ఊహాజనిత ఆరోపణలని సావర్కర్ మనవడు సాత్వికి సావర్కర్ రాహుల్పై పరువు నష్టం దావా వేశారు. రాహుల్ ఉద్దేశపూర్వకంగా సావర్కర్ ప్రతిష్టను దిగజార్చేందుకు పదే పదే యత్నిస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు.